బీసీ జన ఆధ్వర్యంలో నిరుద్యోగుల సచివాలయాన్ని ముట్టడించారు. సెక్రటేరియట్ దగ్గరకు చేరుకున్న బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్తో పాటు నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగుల డిమాండ్స్ నెరవేర్చకపోతే మంత్రుల నివాసాలు ముట్టడిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఇక విద్యార్థి నేతల నిరసనలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, నిన్న ఏదైతే సెక్రటరేట్ ఇటు బీసీ జన సంఘం ఆధ్వర్యంలో రాజారాం ఆధ్వర్యంలో పిలిపించారు. దీనికి పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగ యువతంతా కూడా సచివాలయానికి వచ్చే దారులన్నీ కూడా మూసివేశారు. ఎక్కడెక్కడ పోలీసు నిర్బంధంతో పోలీసు సంఖ్యలతో దర్శనమిస్తున్న పరిస్థితి నగరంలో అడుగడుగున పోలీసు బందోబస్తు పోలీసు పహారా కనిపిస్తుంది. సచివాలయ పరిసర ప్రాంతాలన్నీ కూడా నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉందో ఇవాళ అదే పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే బీసీ జనసంఘం అధ్యక్షుడు రాజారాం యాదవ్ ను అరెస్ట్ చేశారు. సెక్రటరేట్ ను ముట్టడించిన నేపథ్యంలో ఆయనతో పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏదైతే వాళ్ళు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినో హామీలను మాత్రమే అమలు చేయాలని చెప్పేసి ఇటు నిరుద్యోగులు కావచ్చు, ఇటు విద్యార్థి యువకులంతా కూడా కోరుతున్న పరిస్థితి. వారికి చాలా మంది కూడా మద్దతు ఇస్తున్నారు. ఇటు బీసీ జనసంఘం నేతలు కాబట్టి విద్యార్థి యువజన నాయకులంతా కూడా మద్దతు ఇస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. బీఆర్ఎస్ దీనికి ఈ ఆందోళనలో ఈ నిరసన కార్యక్రమం సెక్రటరేట్ కు పిలుపునిచ్చింది. ఈ వారిని కూడా తుంగబాలు కావచ్చు, ఇటు విద్యార్థి నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఏ విధంగా అయితే ముళ్లకంచెలేసి నాటి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను చేస్తూ ఉద్యమించిన ఉద్యమాన్ని అణచివేసేందుకు ఎలాంటి కుట్రలు చేసిందో ఇవాళ కూడా మరోసారి అదే విధంగా కుట్రలు చేసింది. ఆ కుట్రల్లో భాగంగా ఇవాళ నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున అణచివేసేందుకు వారి ఉద్యమాన్ని అణచివేసేందుకు ఇవాళ కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలన్నీ పటాపంచాలు చేసుకుంటూ కొద్దిసేపటి క్రితమే ఇటు బీసీ జనసంఘం ఆధ్వర్యంలో కావచ్చు పలువురు విద్యార్థి నేతలంతా కూడా సెక్రటరేట్ ముట్టడించారు. వాళ్ళందరికీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే గత ప్రతిపక్షంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం గా ఇప్పుడు బట్టిమార్క ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ టోన్ లీడర్ గా ఆనాడు మాట ఇచ్చారు. 1:100 చేస్తామని గ్రూప్ 1 ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి వీళ్ళంతా కోరుతున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే డిఎస్సీ మెగా డిఎస్సీ ఇస్తున్నారు, మెగా డిఎస్సీ వేయాలని కోరుతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి కూడా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారో మేనిఫెస్టో పెట్టిన వాటిని అమలు చేయాలని చెప్పేసి వారంతా కోరుతున్నారు. వాటన్నింటిని అమలు చేయకుండా ఇవాళ వీరు ఇష్టం వచ్చినట్టు ప్రజాపాలనలో ప్రశ్నిస్తే ప్రజల గొంతుగా నొక్కుతామో ప్రజల గొంతుగా మీద అణచివేస్తామనే తీరుగా ఇవాళ ప్రజాపాలన ఉందని చెప్పేసి కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పగలిగి ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కావచ్చు మంత్రి స్థాయిలో ఉండి కూడా వారికి కనీసంగా వారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వారిని అవమానపరిచినట్టు అవహేళన చేసినట్టు మాట్లాడే మాటలు కూడా ఇవాళ నిరుద్యోగ యువతను వారిని చాలా ఇబ్బందులకు గురి చేసే విధంగానే వాళ్ళ ఆత్మ అభిమానాన్ని చంపే విధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరింత పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. పోరాటం ఉధృతమే కాకుండా ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ నాడు ఏ విధంగా అయితే ఉద్యమం చేస్తున్నారో ఇవాళ అలాంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతుంది. ఎక్కడ చూసినా పోలీసు పహారాలు ఇటు వాటర్ కెనాల్స్ కాబట్టి బాష్పవాయు గోళాల వాహనాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయంటే ఉద్యమం నాటి గుర్తులు మరోసారి గుర్తు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ.